చిన్న పెద్ద తేడా లేదు, ముసలి ముతక భేదం లేదు, ధనిక పేద తారతమ్యం అంతకంటే లేదు, బాసు ఎంప్లాయీ డిఫరెన్స్ లేదు, ఆడ మగ దూరం లేదు. హోలీ వచ్చిందంటే అందరూ ఏకమవ్వాల్సిందే, అందరికీ రంగు పడాల్సిందే, రంగుల్లో మునిగి తేలాల్సిందే. ఎందుకంటే హోలీ ఆనందాల కేలి. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. హైటెక్ సిటీ సమీపంలోని బుట్టా కన్వెన్షన్లో ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకుంటున్నారు. హోలీ సంబరాలపై మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో రిపోర్ట్ చేస్తారు. వెంకట్, చెప్పండి, హోలీ సంబరాలు ఎలా సాగుతున్నాయి? థ్యాంక్ యూ ప్రతిభ. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత అంతే గ్రాండ్ గా జరుపుకునే పండుగ అంటే హోలీ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్ సిటీలో మనం గ్రాండ్ గా చేసుకునే సెలబ్రేషన్ లో ఇది రెండో ప్లేస్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో హోలీ సెలబ్రేషన్ కూడా అంతే గ్రాండ్ గా చేసుకుంటారు. అయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా మల్టీ థీమ్ బేస్డ్ ఈవెంట్స్ మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే కంప్లీట్ గా ఓన్లీ హోలీ సెలబ్రేషన్స్ కాకుండా వాళ్ళకు పర్టికులర్ గా థీమ్ బేస్డ్ హోలీ సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్నాము హోలీ ఆడటంతో పాటు కలర్ఫుల్ కలర్స్ తో పాటు పర్టికులర్ గా రెయిన్ డాన్స్, సేమ్ టైం డీజే మ్యూజిక్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాటితో పాటుగా అంటే మనం చూస్తున్నాము ఇక్కడ కంప్లీట్ గా దాండియా ఏర్పాటు చేశారు. ఆ దాండియా బ్యాండ్ ఏర్పాటు చేశారు. అంటే మల్టీ థీమ్డ్ ఈవెంట్ గా మనకి ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఉదయం నుంచి దాదాపుగా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసుల్లో ఈ మల్టీ థీమ్ హోలీ సెలబ్రేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం మాదాపూర్ లో ఉన్నాము. మాదాపూర్ లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్ లో కంప్లీట్ గా ఇక్కడ డీజే హోలీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చాలా మంది మనతో పాటు ఈ సెలబ్రేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఈ హోలీ సెలబ్రేషన్ లో కంప్లీట్ గా బీజేస్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, లైక్ హోలీ అనగానే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. సో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ సంవత్సరం? యాక్చువల్గా ఇదే అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఇక్కడ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయిపోయాము. అండ్ ఆల్సో షూట్ కూడా లేకపోవడంతో అందరం ఒకే విజయస్ అందరం ఇక్కడ రావడంతో వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ హోలీ అనేది ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో అండ్ చాలా పబ్లిక్ తో సెలబ్రేట్ చేసుకుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మా లైఫ్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హోలీ అని కూడా నాకు అనిపిస్తుంది. అంటే లైక్ ఈవెంట్స్ చూస్తే మామూలుగా హోలీ ఒక ప్లేస్ లో ఉంటుంది, డీజే ఒక ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ మల్టీ థీమ్ రావడం అంటే ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ థీమ్ అన్నమాట. సో దీన్ని ఎలా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్ గా మన హైదరాబాద్ లో ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ ఇక్కడ చాలా స్పెషల్ ఉంది. మీరే చూసారు, మనకి రెయిన్ డాన్స్, కలర్స్ అన్ని ఒకే చోట ఉన్నాయి. సో దానితో ఇది సెలబ్రిటీ పార్టీ. సో ఇంకా జనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, లైక్ హోలీ సెలబ్రేషన్స్ అనగానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ, సో మీరందరూ ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ రావడం, సో ఎలా అనిపించింది కంప్లీట్ గా ఈవెంట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ. నేను నేహా చౌదరి అండి, అందరికీ తెలుసు కదా మీ యాంకర్ ని. సో యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ ధమాకా ఇక్కడ ఏంటంటే చిన్న పెద్ద అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. నో ఏజ్ లేదు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళందరూ వచ్చారు. సో ఇట్స్ లైక్ గ్యాదరింగ్, ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంది. కలర్స్ అందరూ కూడా హ్యాపీగా, ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ప్రాపర్ గా ఫేర్ గా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే రెయిన్ డాన్స్, ఆర్గానిక్ కలర్స్ అన్నమాట. బయట కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ వాడుతున్నాం. దాని వల్ల ఇట్ ఇస్ గుడ్ ఫర్ స్కిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్. అండ్ ఆల్సో ఫుడ్ కూడా మంచి ఫుడ్ అవైలబుల్ ఉంది. సో ఇట్స్ లైక్ ఎవ్రీబడి గ్యాదర్డ్ హియర్, సో మచ్, సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. అయితే చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ ఆర్గానిక్ కలర్స్ వాడుతూనే ఇక్కడ అందరూ కూడా హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే చిన్న పెద్ద అందరూ కలిసి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే మరో ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళంతా కంప్లీట్ గా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, లైక్ మీరందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి ఇక్కడికి రావడం, సో హోలీ సెలబ్రేషన్ అనగానే దాదాపుగా కలర్స్ కాకుండా డిఫరెంట్ మల్టీ థీమ్ తో ఇప్పుడు ఈవెంట్స్ వస్తున్నాయి. లైక్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. మేము అంతా కూడా యాక్సెంచర్ కంపెనీ నుంచి వచ్చాము మా టీమ్ తో పాటు. సో మా క్లయింట్స్ కూడా జర్మనీ నుంచి వచ్చారు. సో ఆల్ ఎంజాయింగ్ ది ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఐ విష్ యు ఆల్ హ్యాపీ హోలీ. నువ్వు చెప్తానా, అంటే హోలీ అనగానే కలర్ఫుల్ హోలీ కదా, సో కలర్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? కలర్స్ అన్నీ ఉన్నాయి, కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి కూడా ఎంతగానో సంతోషంగా తమ హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం దాదాపుగా నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ మల్టీ హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ఈ హోలీ సంబరాలు దాదాపుగా ఆర్గానిక్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం వాళ్ళంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మీరు చెప్పండి, లైక్
మీరందరూ కలిసి ఫ్రెండ్స్ తో రావడం మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కంప్లీట్ గా? చాలా బాగుందండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం హోలీ సెలబ్రేట్ చేస్తున్నాను. బట్ కలర్స్ ఆఫ్ లైఫ్ అంటారు, బట్ కలర్స్ అన్ని పూసుకొని ఎంజాయ్ చేసేది ఈ రోజే. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లే సేఫ్, న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తే కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అండ్ అంటే మల్టీ థీమ్ ఈవెంట్స్ లాగా వస్తున్నాయి కదా, అన్ని ఒకే ప్లేస్ లో ఉండడం. సో ఎలా అనిపించింది? లైక్ మ్యూజిక్ కావచ్చు, ఒకవైపు బ్యాండ్ కావచ్చు, లైక్ అంతా కలర్ఫుల్ రెయిన్ డాన్స్. సో మల్టీ థీమ్ గా వస్తుంది. దీన్ని ఎలా మీరు వెల్కమ్ చేస్తున్నారు? యాక్చువల్లీ వేరే వేరే చోట్ల ఎవ్రీ వీకెండ్ జరుగుతూ ఉంటాయి జనరల్గా. బట్ ఫస్ట్ టైం వచ్చి ఇలాంటి హోలీ ఒక సెలబ్రేషన్, అన్ని ఈవెంట్స్, రెయిన్ డాన్స్ అని, బాలీవుడ్ డీజే అని చెప్పేసి, అన్ని డోల్ అనేసి, లైవ్ డోల్ అన్ని ఒక చోట జరుగుతాయి కాబట్టి కొంచెం ఫన్ ఫీలింగ్ విత్ కలర్స్ అన్నమాట. సో బాగుంటుంది ఇది. చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ వీళ్ళందరూ కూడా మల్టీ థీమ్ ఈవెంట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో దాదాపుగా ఇప్పుడే ఈ రెయిన్ డాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెయిన్ డాన్స్ లో కూడా యువత పెద్ద ఎత్తున మనకి ఇక్కడ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ ఈవెంట్ కాస్త దాదాపుగా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఈ ఈవెంట్ కి మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం ఉంది. అయితే సినీ నటి కాజల్ కూడా ఇక్కడికి వచ్చి తను హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రతిభ. దాదాపుగా హోలీ సెలబ్రేషన్స్ అనగానే హైదరాబాద్ లో దాదాపుగా యూత్ ఎక్కువగా అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ లో దాదాపుగా యూత్ అంతా కూడా ఈ రెయిన్ డాన్స్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తోంది. రైట్ వెంకట్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది హైదరాబాద్ లో ఫుల్ జోష్ తో జరుగుతున్నాయి హోలీ సంబరాలు.